Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. మంచి కంటెంట్ లభిస్తుంది. ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ నవంబర్లో జరిగినటువంటి ఒక సంస్థ యొక్క సమ్మిట్ని అంటే సమావేశాన్ని చూద్దాం. సమావేశాలు ఆల్రెడీ బిమ్స్టెక్ సమావేశం దాని గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇంకొక సమావేశాన్ని కంటిన్యూ చేద్దాం. చాలా ముఖ్యమైనటువంటి అంశం. డిఎస్సి ప్రజెంట్ జరుగుతున్న ఎగ్జామినేషన్స్లో మనం చేసిన వీడియోస్ నుంచి నేను 50 రూపీస్కి పెట్టినటువంటి సుమారు 38 పీడిఎఫ్లకు సంబంధించి చాలా అద్భుతంగా క్వశ్చన్స్ రావటం జరుగుతుంది, అటు స్టాండర్డ్లోను ఇటు కరెంట్ అఫైర్స్లోను. కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్స్కి కూడా మన అంశము, మనం చెప్పే వీడియోస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోండి. రైట్, ఆ సమావేశం ఏమిటి అంటే G20 సమావేశం 2024. ఈ సమావేశం ఎక్కడ జరిగింది, ఏ తేదీల్లో జరిగింది, ఇతివృత్తం ఏమిటి, ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, ఏ అంశాలపైన చర్చించారు, అలాగే ఎలాంటి కొత్త కార్యక్రమాల్ని ఈ G20 సమావేశంలో భాగంగా ప్రారంభించారు. నెక్స్ట్ 2025 G20 సమావేశం ఎక్కడ జరగబోతుంది, భారత్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు నిర్వహించింది, అలాగే G20 అధ్యక్ష విషయంలో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారు, G20 ఎందుకు ఏర్పాటు చేయబడింది, G20 యొక్క స్ట్రక్చర్ ఏమిటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ని ఇప్పుడు మనం చూద్దాం. కమింగ్ టు ద ఫస్ట్ G20 సమావేశం 2024. ఇది 19వ సమావేశం. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఈ సమావేశం 19వది, 19th ఎడిషన్. ఈ సమావేశం నవంబర్ 18, 19 తేదీలలో 2024లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే రియో డా జనీరో, బ్రెజిల్లోని రియో డా జనీరోలో ఈ సమావేశం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే దీని తర్వాత 20వ సమావేశం 2025లో, 20వ సమావేశం 2025లో ఎక్కడ జరగనుంది అంటే జోహెన్నెస్బర్గ్ దక్షిణాఫ్రికా. చాలా ఇంపార్టెంట్. జోహెన్నెస్బర్గ్ దక్షిణాఫ్రికాలో జరగబోతుంది. అలాగే 21వ సమావేశం 2026లో USA అనే దేశంలో జరగబోతుంది. అయితే ఈ సమావేశాల పరంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 2024 సమావేశానికి ఇతివృత్తం ఏమిటి అంటే న్యాయమైన ప్రపంచాన్ని మరియు స్థిరమైన గ్రహాన్ని నిర్మించడం, బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ అనేటువంటి ఒక ఇతివృత్తంతో దీన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి మోర్ ఓవర్ సభ్యదేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తప్ప అందరూ హెడ్స్ హాజరయ్యారు. ఈయన మీద అరెస్టు వారెంట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు జారీ చేయడం కారణంగా ఈ సమావేశానికి ఆయన హాజరు కానట్టుగా ప్రకటించాడు. సెర్గీ లావ్రోవ్, రష్యా విదేశాంగ శాఖ మంత్రి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో G20 లీడర్స్ డిక్లరేషన్ని ప్రకటించారు. అలాగే ఈ G20 2024 19వ సమావేశంలో, బ్రెజిల్లో జరిగిన ఈ 19వ సమావేశంలో చర్చించినటువంటి కొన్ని అంశాలు తీసుకుంటే ఎండ్ ఆఫ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్, యుద్ధాలని ఆపాలి అన్న అంశం మీద, అలాగే అత్యధిక ఆదాయ కలిగిన దేశాలపైన పన్నులు, అలాగే వాతావరణ మార్పులు, అలాగే ఫైటింగ్ హంగర్ అండ్ పోవర్టీ అండ్ సోషల్ ఇన్క్లూజన్, పేదరికం మీద, ఆకలి మీద, సాంఘిక సమ్మిళితం మీద పోరాటం చేయడం, యూనివర్సల్ హెల్త్, ప్రపంచ దేశాలకి మంచి ఆరోగ్యాన్ని అందించడం, అలాగే గ్లోబల్ గవర్నెన్స్ రిఫార్మ్స్, ప్రపంచ పరిపాలన పరంగా సంస్కరణలు అండ్ టెక్నాలజీ, సాంకేతికత అనేటువంటి అంశాల మీద చర్చించారు. దాంతోపాటుగా ఈ సమావేశంలో
గ్లోబల్ అలయన్స్ అగెనెస్ట్ హంగర్ అండ్ పోవర్టీ. అంటే హంగర్ ఆకలి, పోవర్టీ పేదరికం మీద ఒక ప్రపంచ స్థాయి కూటమిని ఏర్పాటు చేయాలి అని నిర్ణయించారు. అంటే నవంబర్ 18, 2024లో సమావేశం మొదటి రోజునే 82 దేశాలు, 2 కాంటినెంటల్ బ్లాక్స్, 24 ఇంటర్ కాంటినెంటల్ ఫిలాంథ్రఫిక్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఈ ప్రపంచ కూటమిని, ఆకలి మరియు పేదరికం పైన పోరాటం కోసం ఒక ప్రపంచ స్థాయి కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. నెక్స్ట్ రెండోది, వాతావరణ మార్పులపై సమాచార సమగ్రత కోసం ఒక ప్రపంచ కార్యక్రమాన్ని కూడా తీసుకురావాలని నిర్ణయించారు. బ్రెజిల్, ఈ సమావేశం నిర్వహించిన బ్రెజిల్, ఐక్యరాజ్య సమితి మరియు యునెస్కో ఈ కార్యక్రమాన్ని ఎవరు లాంచ్ చేశారంటే, ఎవరు ప్రతిపాదించారంటే బ్రెజిల్, యుఎన్ఓ అండ్ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అన్న ఈ సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే వాతావరణం పైన తప్పుడు సమాచారాన్ని పరిష్కరించడానికి పరిశోధన మరియు కమ్యూనికేషన్ చర్యలను బలోపేతం చేయడం కోసం ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదే వాతావరణ మార్పుపై సమాచార సమగ్రత కోసం కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమం కోసం ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేస్తారు. ఆ నిధి యునెస్కో ఆధ్వర్యంలో పనిచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసమని 10 నుంచి 15 ట్రిలియన్ డాలర్ల నిధి కావాలని నిర్ణయించారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు. అంతేకాకుండా G20 లీడర్స్ డిక్లరేషన్లో కృత్రిమ మేధని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్ కోణంలో ఉపయోగించుకోవాలి, మానవ హక్కులకి భంగం కలగకుండా ఉపయోగించుకోవాలి అని చర్చించడం కూడా జరిగింది. అయితే G20 అన్నటువంటి ఈ కూటమిని మనం ఒకసారి తీసుకుంటే, ఈ G20 అనేది ప్రారంభంలో 20 దేశాలతో ఏర్పాటు చేయబడింది, లేదా 20 సభ్యులతో ఏర్పాటు చేయబడింది. కానీ ప్రస్తుతం G20లో 21 సభ్య దేశాలు ఉన్నాయి. ఇందులో 19 దేశాలు 2 సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. ఈ 19 దేశాలు కూడా 5 ఖండాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అలాగే ఈ 2 సంస్థలు ఏమిటి అంటే EU ఒకటి, AU ఒకటి, యూరోపియన్ యూనియన్ ఒకటి, ఆఫ్రికన్ యూనియన్ ఒకటి, 2 సంస్థలు ఇందులో మెంబర్స్గా ఉన్నాయి. ఈ ఆఫ్రికన్ యూనియన్ అనేది 2023లో 18వ G20 సమావేశంలో 21వ సభ్య దేశంగా చేరింది. అయితే ఈ 21 సభ్య దేశాలకి సంబంధించిన రికార్డ్ ఏమిటంటే, ప్రపంచ జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ప్రపంచ జీడిపిలో ఈ 21 సభ్య దేశాలలోనే 85% జీడిపి G20లోనే ఉన్నాయి. అలాగే ప్రపంచంలో జరిగే మొత్తం వాణిజ్యంలో 75% వాణిజ్యము G20 దేశాలకే జరుగుతుంది. అలాగే ప్రపంచ జనాభాలో 2/3 వంతు జనాభా G20 దేశాల్లోనే నివసిస్తున్నారు. అంటే ప్రతి 3లో 2 G20 సభ్య దేశాల్లోనే నివసిస్తున్నారు. అయితే ఈ కూటమిని ఎప్పుడు ఏర్పాటు చేశారు G20 అంటే, 1999లో ప్రపంచంలో చూసిన 3 ఆర్థిక సంక్షోభాలని చూసి, ఆ ఆర్థిక సంక్షోభాలు భవిష్యత్తులో కూడా వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో చర్చించేందుకు ఈ కూటమి 1999లో ఆర్థిక మంత్రులతో ఏర్పడింది. ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రులతో ఏర్పడింది. అది 1994లో వచ్చిన మెక్సికన్ పెసో సంక్షోభం, అలాగే 1997లో ఆసియా ఆర్థిక సంక్షోభం, థాయిలాండ్, ఇండోనేషియా మరియు దక్షిణ కొరియాల మధ్య వచ్చిన సంక్షోభం, అలాగే 1998లో రష్యా యొక్క ఆర్థిక సంక్షోభం. ఈ సంక్షోభాలు చూసి 1999లో ఈ కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆర్థిక మంత్రుల స్థాయిలో దీన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, 2008లో అమెరికాలో
లేమాన్ బ్రదర్స్ దివాలా తీసిన తర్వాత అమెరికాలో అతిపెద్ద ఆర్థిక మాంద్యం కుదిపేసింది. ఆ ఆర్థిక మాంద్యం తరువాత G20 దేశాల యొక్క నాయకులు సమావేశం అవ్వాలని నిర్ణయించి G20 హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ తొలి సమావేశము 2008లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ. ఇప్పటి వరకు G20 సమావేశాన్ని 2 సార్లు నిర్వహించిన ఏకైక దేశము అమెరికా. 2008లో తొలి సమావేశం, 2009లో 3వ సమావేశాన్ని నిర్వహించింది. అలాగే మనకి భారతదేశం ఈ G20లో ప్రారంభ సభ్య దేశంగా ఉంది. భారతదేశం ఇప్పటి వరకు ఒక్కసారి ఈ సమావేశాన్ని నిర్వహించింది. అది 2023లో 18వ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ఈ సమావేశం చాలా ఇంపార్టెంట్. వసుదైక కుటుంబం అనే ఇతివృత్తం మహా ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు దాన్ని. 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అనే ఇతివృత్తంతో, ఒక భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్ అనే ఇతివృత్తంతో ఈ 2023 G20 సమావేశాన్ని నిర్వహించారు. అలాగే G20 సమావేశానికి సంబంధించి అధ్యక్ష బాధ్యతల విధానాన్ని ట్రాయికా విధానము అని పిలుస్తారు. G20 అధ్యక్ష బాధ్యతల విషయాన్ని ట్రాయికా సిస్టమ్ అంటారు. ఏమిటి సార్ ఈ ట్రాయికా సిస్టమ్ అంటే, G20 సమావేశాన్ని గత సంవత్సరం నిర్వహించిన దేశం, ప్రస్తుతం నిర్వహిస్తున్న దేశం, తదుపరి నిర్వహించబోయే దేశాన్ని కలిపి ట్రాయికా విధానం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి G20 సమావేశం 2024ని బ్రెజిల్ నిర్వహించింది. బ్రెజిల్ నిర్వహించినప్పుడు దీనికంటే 2023లో నిర్వహించిన ఇండియా, అలాగే దీని తర్వాత నిర్వహించబోయే దక్షిణాఫ్రికా, ప్రస్తుతం నిర్వహిస్తున్న బ్రెజిల్ కలిపి నిర్వహించడాన్ని ట్రాయికా విధానం అని పిలుస్తారు. ప్రీవియస్ హోస్ట్, కరెంట్ హోస్ట్, నెక్స్ట్ హోస్ట్ అంటారు. అయితే అధ్యక్షుడి విషయంలో ఆ దేశం, ఏ దేశం అయితే G20 సమావేశాన్ని నిర్వహిస్తుందో ఆ దేశము అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తుంది. ఆ అధ్యక్ష బాధ్యతల విషయంలో ఏ కాలాన్ని పరిగణలోకి తీసుకుంటారంటే డిసెంబర్ 1 నుంచి తదుపరి సంవత్సరం నవంబర్ 30 వరకు G20 అధ్యక్ష బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు ఎవరి చేతిలో అధ్యక్ష బాధ్యతలు, G20 అధ్యక్ష బాధ్యతలు ఉన్నాయంటే దక్షిణాఫ్రికా చేతిలో ఉన్నాయి. అంటే దక్షిణాఫ్రికాకి అధ్యక్ష బాధ్యతలు ఎప్పుడు వచ్చాయి? 2024 డిసెంబర్ 1న సంక్రమించాయి. ఎప్పుడు పూర్తవుతాయి? 2025 నవంబర్ 30తో పూర్తవుతాయి. అదే తదుపరి నిర్వహించబోయే అమెరికాకి ఈ సంవత్సరం 2025 డిసెంబర్ 1 నుండి 2026 నవంబర్ 30 వరకు కొనసాగుతాయి. అందుకే ఇమీడియట్గా నెక్స్ట్ నిర్వహించబోయేది దేశం పేరు ప్రకటిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి 2025లో G20 సమావేశం జోహెన్నెస్బర్గ్ దక్షిణాఫ్రికాలో జరగబోతుంది. ట్రాయికా విధానంలో బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యుఎస్ఏలు కలిపి ఈ సంవత్సరం సమావేశాన్ని నిర్వహిస్తాయి. ఇప్పటి వరకు 18 దేశాలు G20 అధ్యక్ష బాధ్యతలని స్వీకరించే దక్షిణాఫ్రికా 19వ దేశం కాబోతుంది. 19వ దేశం దక్షిణాఫ్రికా. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోండి. భారతదేశం 2023లో నిర్వహించినప్పుడు ఆఫ్రికన్ యూనియన్ అనే కొత్త సభ్య దేశం చేరింది. అలాగే 2024 సమావేశం బ్రెజిల్ ఈ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. అలాగే ఆఫ్రికన్ యూనియన్ కొత్తగా సభ్యత్వం పొందిన తర్వాత జరిగిన తొలి సమావేశం కూడా బ్రెజిల్ సమావేశం 2024 19వ సమావేశం. దక్షిణాఫ్రికా ఈ సమావేశాన్ని తొలిసారి నిర్వహించబోతుంది. అమెరికా 2026లో ఈ సమావేశాన్ని 3వసారి నిర్వహించబోతుంది. కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. 2011 నుంచి ఈ సమావేశాలు ప్యారిస్లో జరిగింది. 2011 ఫ్రాన్స్లో. 2011 నుంచి ఈ సమావేశాలు అనేవి ప్రతి సంవత్సరము జరుగుతూ ఉండడం జరుగుతుంది. అయితే ఒకసారి ఇందులో ఉన్న సభ్య దేశాలని చూద్దాం మనం. దక్షిణాఫ్రికా, జర్మనీ, సౌదీ అరేబియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా,
చైనా, దక్షిణ కొరియా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, భారతదేశం, ఇండోనేషియా, జపాన్, మెక్సికో, యునైటెడ్ కింగ్డమ్, రష్యా, టర్కీ, ఆఫ్రికన్ యూనియన్ అండ్ యూరోపియన్ యూనియన్. మొత్తం 21 సభ్య దేశాలు ఇందులో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ G20 ఎక్కడ ఎలాంటి ప్రధాన కార్యాలయం లేదు. హెడ్ క్వార్టర్స్ దీనికి ఎక్కడా లేవు. హెడ్ క్వార్టర్స్ లేవు. ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.